నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు బ్రిటన్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ ఎన్నికల్లో లేబర్ పార్టీ చరిత్రాత్మక విజయం బ్రిటిష్ ప్రజలకు రిషి సునాక్ క్షమాపణలు పార్టీ ఓటమికి బాధ్యత తనదేనని వ్యాఖ్య నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధత కాదు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ ఎంపీలుగా అమృత్ పాల్ రషీద్ ప్రమాణం పెరోల్పై బయటకు వచ్చిన నిందితులు హత్రస్ బాధితులకు రాహుల్ పరామర్శ తొక్కిసలాటకు నిర్వాహకులతే తప్పన్న సిట్ అసోంలో కొనసాగుతున్న వరద బీభత్సం 22 లక్షల మందిపై ప్రభావం వంతెనలు కూలడంపై బీహార్ సర్కార్ ఆగ్రహం 15 మంది ఇంజనీర్లపై వేటు కస్టమర్ల డేటా లీక్ వార్తల్లో నిజం లేదు తీవ్రంగా ఖండించిన ఎయిర్టెల్